ప్రశ్న: గీత నెలకు 12,000 సంపాదించును. దానిలో 3,000ను పొదుపు చేసిన ఏ ఖర్చు పొదుపు, బి పొదుపు సంపాదన, సి ఖర్చు సంపాదనల నిష్పత్తులు కనుగొనండి. ఈ ప్రశ్నను ఇప్పుడు సాధిద్దాం. ముందుగా ప్రశ్నలో ఇచ్చిన దాన్ని రాసుకుందాం. గీత నెలకు సంపాదించే సొమ్ము. గీత నెలకు సంపాదించే సొమ్ము = 12,000 రూపాయలు. అయితే దానిలో 3,000ను పొదుపు చేస్తుందంట. కనుక గీత నెలకు పొదుపు చేయు సొమ్ము = 3,000 రూపాయలు. మనకి గీత ఖర్చు చేయు సొమ్ము కావాల్సి ఉంది. గీత ఖర్చు చేసే సొమ్ము = పొదుపు చేయు సొమ్ముని మొత్తం సొమ్ములో నుండి తీసేయాలి. అంటే నెలకు సంపాదించే 12,000 నుండి 3,000 పొదుపు చేస్తున్నది తీసేస్తే మనకి ఖర్చు పెట్టే సొమ్ము వస్తుంది. 12,000 - 3,000 = 9,000. అంటే గీత నెలకు 9,000 ఖర్చు చేస్తుందన్నమాట. ఇప్పుడు ఏ బిట్ని చూద్దాము. ఏ బిట్లో ఖర్చు మరియు పొదుపు యొక్క నిష్పత్తిని కనుగొనమన్నారు. కనుక ఖర్చు పొదుపు = ఖర్చు పెట్టిన సొమ్ము 9,000 పొదుపు 3,000. సున్నాలు కొట్టేసినట్లయితే 9:3 వస్తుంది. మూడో ఎక్కాన్ని వాడి ఇరువైపులా 3తో భాగించినట్లయితే 3 3 9, 3 1 3. కనుక 3:1 అన్నది వచ్చింది. ఇప్పుడు బి బిట్ని చూద్దాము. అది పొదుపు మరియు సంపాదన. పొదుపు సంపాదన = 3,000 పొదుపు చేసినట్లయితే సంపాదిస్తున్నది 12,000 కనుక 3,000 12,000 వస్తుంది. సున్నాలను కొట్టేస్తే 3:12 వస్తుంది. 3 1 3, 3 4 12. కాబట్టి 1:4 అన్నది పొదుపు మరియు సంపాదనల యొక్క నిష్పత్తి. ఇప్పుడు సి బిట్ని చూద్దాము. అది ఖర్చు సంపాదనల నిష్పత్తులు. ఖర్చు సంపాదన = ఖర్చు 9,000 సంపాదన 12,000. సున్నాలను కొట్టేస్తే 9:12 వస్తుంది. మళ్ళీ మూడో ఎక్కాన్ని వాడతాం. 3 3 9, 3 4 12. అంటే 3:4 నిష్పత్తి వచ్చింది. అర్థమైంది కదా? వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.